దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. రాజు సెలవీయగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. చాలు. ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ చదవబడినటువంటి వచనములో మనం చూస్తే అక్కడ ఒక పని నిమిత్తం వారు ఏం చేస్తున్నారు అనేవి ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. మరి ఈ యొక్క చదవబడిన వచనములో రాజు సెలవీయగా, అక్కడ ఆ కాలములో అప్పుడు రాజు ఎవరు అంటే సొలొమోను అని 5వ అధ్యాయము ప్రారంభంలో చదివితే మనకి అర్థమవుతుంది. రాజు సెలవీయగా అంటే సొలొమోను సెలవీయగా వారు ఏం చేశారంట? మందిరము యొక్క పునాదిని, దేనిని? మందిరము యొక్క పునాదిని. పునాది అనేది ఏ కట్టడానికైనా చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఏ కట్టడానికైనా, అది చిన్నదైనా పెద్దదైనా, ఆ యొక్క సైజును బట్టి పునాది అనేది మరి కడుతూ ఉంటారు. ఆ పునాది ఎంత బలంగా ఉంటే ఆ యొక్క కట్టడం అంత మరి బలంగా ఉంటుంది. నేను ఒక 2 రోజుల క్రితం అనుకుంటే ఒక చిన్న డౌట్ వచ్చి నేను కొద్దిగా సెర్చ్ చేశాను. ఎందుకంటే కొన్ని దేశాలలో తరచుగా భూకంపాలు అనేవి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే భూకంపాలు వచ్చినప్పుడు బిల్డింగ్స్ కాస్త ఏమవుతాయి, కూలిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మరి కొన్ని చోట్ల 40 అంతస్తులు, 50 అంతస్తులు, 60 అంతస్తులు అలాగున్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. మరి భూకంపం వచ్చినప్పుడు అవి పడిపోవా అని డౌట్ వచ్చింది నాకు. అయితే ఆ యొక్క డౌట్ని నేను క్లియర్ చేసుకోవడానికి కొంత స్టడీ చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళు ఏం రాశారు అంటే, అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టినప్పుడు పునాదిలో ఆ యొక్క మరి మెటీరియల్ ఏంటో తెలియదు, కానీ ఒకవేళ భూమి కంపించినా బిల్డింగ్ పడిపోకుండా ఉండడానికి లైట్గా స్ప్రింగ్ ఎలాగైతే ఊగుతుందో అలాగ జస్ట్ అలా కదిలి ఆగిపోతుంది తప్ప ఆ యొక్క బిల్డింగ్ అనేది పడిపోవటం జరగదు. అలాంటి టెక్నాలజీ వాడారు అని నేను చదివినప్పుడు వామ్మో, ఎంత జ్ఞానము, ఎంత తెలివి అని నేను ఆనందించడం, ఆశ్చర్యపోవడం జరిగింది. అయితే ఈ యొక్క సమయంలో ఈ యొక్క మరి మందిరము యొక్క పని నిమిత్తము అక్కడ పునాది మీద చెక్కిన రాళ్ళతో వేయుటకు. పునాది మీద ఎలాంటి రాళ్ళు కావాలంట? పునాది మీద ఎలాంటి రాళ్ళు కావాలి? చెక్కిన రాళ్ళు కావాలి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క సమయంలో ఆలోచన చేద్దాం. చెక్కిన రాళ్ళే ఎందుకు పెట్టాలి? చెక్కకుండా పెట్టవచ్చు కదా, రాళ్ళను చెక్కకుండా పెట్టవచ్చు కదా. చెక్కినటువంటి రాళ్ళనే ఎందుకు పెట్టాలి? ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ విషయాలను ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఈ యొక్క కట్టడం ఒకటి దేని నిమిత్తం? మందిరము నిమిత్తం అని వాక్యములో మనకు కనబడుతూ ఉంది. ఈ యొక్క మందిరము నిమిత్తము ఈ యొక్క పనిని వారు చేస్తూ చేస్తూ దేవుని యొక్క వాక్యములో ఎలాగున ఎంతమంది ఎవరెవరు అని మనం చూస్తే మనకి 15వ వచనం నుంచి చదువుతాం. చూడండి ఒకసారి. మరియు సొలొమోనుకు బరువులు మోయువారు 70,000 మంది. కేవలం బరువు మోసేటువంటి వారు ఎంతమంది? 70,000 మంది. ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ మందిరం కట్టినప్పుడు ఎంతమంది పనిచేసి ఉంటారో తెలుసా?
ఈ మందిరం కట్టినప్పుడు ఎంతమంది పనిచేశారు తెలుసా? టీంలో 7-8 మంది ఉన్నారు. ఈ 7-8 మంది కూడా లేరేమో నాకు డౌట్. ఆలోచన చేయండి. 3 మేస్త్రులు 3 కూలోళ్ళు అన్నట్టుగా మేబీ 6-7 పనిచేశారు అంతే. ఇప్పుడు 70,000 మంది ఓన్లీ మోయటానికి అంటే ఆ యొక్క మందిరం ఎంత పెద్దదో ఊహించండి. ఆ మందిరం ఎంత పెద్దదో ఆలోచన చేయండి. ఇది ఓన్లీ బరువులు మోసేవారు. వీళ్ళు కాకుండా ఎంతమంది అంట? వాళ్ళెవరు? వాళ్ళు పర్వతముల యందు మ్రానులు నరుకువారు 80,000 మంది. చెక్క కోసం ఆ యొక్క పర్వతాల మీద చెట్లు నరకటానికి ఎంతమంది అంట? 80,000 మంది. అంటే ఇక్కడికే 150,000 మంది అయిపోయారు. ఇక్కడికే 150,000 మంది అయినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. వీరు కాక పని మీదనున్న సొలొమోను శిల్పకారులకు అధికారులు 3,300 మంది. వీరు పనివారి మీద అధికారులై ఉన్నారు. అంటే ఈ పని చేసేవారు కాకుండా వాళ్ళ మీద అధికారులుగా 3,300 మంది అధికారులు ఉన్నారు. ఆలోచన చేయండి. ఇది చిన్న పని కాదు. ఇది చిన్న పని కాదు. 1. 2, ఈ యొక్క పనిలో ఇంతమంది పని చేస్తూ ఉన్నా రాజు సెలవీయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఎలాంటి రాళ్ళంట? గొప్ప రాళ్ళు. గొప్ప రాళ్ళు అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే పెద్ద పెద్ద రాళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు. ఎలాంటివి? పెద్ద రాళ్ళు. 2, మిక్కిలి వెలగల రాళ్ళు అంటే చాలా ఖరీదైనటువంటి రాళ్ళు. అవి చాలా ఖరీదైనటువంటి రాళ్ళు. ఇప్పుడు ఇంత పెద్దవి, అంత విలువైనవి, లేక అంత ఖరీదైనవి ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? పునాది మీద అమర్చాలి. ఏం చేయాలంట? పునాది మీద అమర్చాలి. ఈ పునాది మీద అమర్చటానికి ఈ రాళ్ళు ఎలాంటి రాళ్ళుగా ఉండాలంట? చెక్కిన రాళ్ళుగా ఉండాలి. అది ఈ పునాది మీద పెట్టడానికి ఎలాగుండాలి? అవి చెక్కినటువంటి రాళ్ళుగా అవి ఉండాలి. ఓకే, ఈ సమయంలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఏంటి ఆ విషయాలంటే చెక్కినటువంటి రాళ్ళు. చెక్కినటువంటి రాళ్ళు. ఈ చెక్కినటువంటి రాళ్ళ గురించి చెప్పే ముందు ఇంకొక మాట, పునాది అనేది కూడా మనం మర్చిపోకూడదు. పునాది అనేటువంటి మాట కూడా మనము మర్చిపోకూడదు. అయితే ఈ సమయంలో నేను ఒక విషయాన్ని తెలియచేస్తాను. అది ఏంటి అంటే ఈ యొక్క పునాది ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రభువైనటువంటి యేసయ్యకు సాదృశ్యముగా ఉన్నది. ఈ పునాది అనేది ఎవరికి సాదృశ్యంగా ఉంది? ప్రభువైన యేసయ్యకు సాదృశ్యంగా ఉంది. ఈ చెక్కబడినటువంటి రాళ్ళు విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాయి. ఎవరికి? విశ్వాసికి సాదృశ్యముగా ఉన్నాయి. సో ఈ యొక్క మాటను బట్టి, ఈ కంపారిజన్ బట్టి మనము ఆలోచన చేస్తే, గ్రహించగలిగితే, అర్థం చేసుకోగలిగితే విశ్వాసులుగా పిలవబడుతున్నటువంటి మనము ఏమవుతూ ఉండాలన్నమాట? ఆ పునాది మీద అమర్చబడుతూ కట్టబడాలి. ఏం కట్టబడాలి? ఏం కట్టబడాలి? మందిరము కట్టబడాలి. ఏం కట్టబడాలి చెప్పండి? మందిరము అనేది కట్టబడాలి.
మనం ఏమవుతూ ఉండాలన్నమాట, కట్టబడుచూ ఉండాలి, కట్టబడుచూ ఉండాలి. అయితే ఈ కట్టబడేటువంటి ఈ యొక్క సందర్భములో ఈ యొక్క విశ్వాసి అనేటువంటి ఈ రాయి ఎలా ఉండాలంట, ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? చెక్కబడిన రాయిగా ఉండాలి. ఎలా ఉండాలి? చెక్కబడిన రాయిగా ఉండాలి. అంటే దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ యొక్క సమయంలో చెక్కబడినటువంటి రాయి అనగా ఇంకొక మాటలో చెప్పాలంటే వంకర టెంకరు లేని రాయిగా ఉండాలి. ఎందుకు చెక్కబడాలి? ఏం చెక్కబడాలి? ఒకవేళ రాయిలో ఎక్కడైనా వంకర ఉంటే ఆ వంకర ఏమవ్వాలి? చెక్కబడాలి. కొన్నిసార్లు మనం భౌతికంగా కట్టేటువంటి ఆ యొక్క గోడలు కావచ్చు, మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ ఇటుక ఏమైనా కొద్దిగా సైజు పెరిగినట్టుగా ఉంటే తాపి మేస్త్రి ఏం చేస్తాడు? తన చేతిలో ఉన్న తాపితో ఫట్ 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 అని చెప్పేసి ఇటుకను ఎక్కడైతే ఎక్కువ అనిపించిందో దానిని కట్ చేసి అప్పుడు ఆ ఇటుకను అక్కడ పెట్టడం అనేది జరుగుతుంది. అవునా? అంటే చెక్కబడిన రాయి అంటే వంకర ఎక్కడుందో, ఎక్స్ట్రా ఎక్కడుందో అదేమవుతూ ఉండాలన్నమాట, చెక్కబడేటువంటివిగా ఉండాలి. అంటే దీని అర్థం ఏంటి? ఈ పునాది మీద ఏదైనా ఒక రాయి పెట్టబడాలి అంటే అది చక్కగా ఉండాలి, వంకర లేనిదిగా ఉండాలి, చెక్కబడినదిగా ఉండాలి. అలా లేకపోతే ఆ రాయి పనికి రాదు. అలా లేకపోతే ఆ రాయి అక్కడ పెట్టడానికి ఉపయోగానికి ఉండదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఓకే, మరి ఇప్పుడు వంకరగా ఉంటే మరి ఏంటి, ఏమవుతుంది? వంకరగా ఉంటే ఏమంట? కొంతమంది ఏమనుకుంటారంటే వంకరగా ఉన్నా పర్లేదు పెట్టేయండి అంటారు. ఒకవేళ వంకరగా రాళ్ళు పెట్టితే ఏమవుతుందో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, మీ పక్కన గోడ ఎలా కనబడుతుంది? స్మూత్గా కనబడుతుందా లేదా? తడుని చూడండి కావాలంటే. వంకరగా ఉందనుకో, అప్పుడు ఈ గోడ ఎలా కనబడుతుందో తెలుసా? ఇటు 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 ఇలా కనబడుతుంది అనమాట, బబుల్స్ వచ్చినట్టు. ఎందుకని? పెట్టినప్పుడు చెక్కినటువంటి రాళ్ళగా పెట్టలేదు కాబట్టి. అర్థమవుతుందా? వాక్యంలో మీరు ఒక వచనం చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చదువుదాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. చూడండి ఒకసారి ఏమంటుంది వచనం? వంకరగా ఉన్న దానిని చెక్కపరచ సఖ్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. కొన్నిసార్లు కొన్ని వంకరగా ఉన్న వాటిని సరిచేయటం ఎవరి వల్ల కాదంట. కొంతమందిని ఎంత ప్రయత్నం చేసినా వల్ల కాదు, సఖ్యము కాదు అని దేవుని యొక్క వాక్యములో చదువుతూ ఉన్నాం. అలాగైతే లోపము గలది లెక్కకే రాదు. అసలు లోపము గలది లెక్కకే రాదు. ఆలోచన చేయండి. చిన్న చిన్నవైనా సరే మీరు వండేటప్పుడు ఏ వంకాయలో ఏ చిన్న పుచ్చు వచ్చింది, ఆ చిన్న పుచ్చేలే పర్లేదని మీరు వేసేస్తారా? చెప్పండి. చిన్న పురిగేలే అని చెప్పేసి వండేస్తారా? చిన్నదేగా, ఏం చేస్తాం? తీసి బాతలు పడేస్తాం. అవునా కాదా? ఆలోచన చేద్దాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం, ఒకవేళ లోపము గలదిగా ఉంటే అది అసలు
లెక్కకే రాదు. చిన్న చిన్నవి ఒకలాగా ఉంటే పెద్దదనేసరికి ఇంకా జాగ్రత్త పడాలి. పెద్దవనేసరికి ఇంకా జాగ్రత్త పడాలి కదా. సొలొమోను కట్టించేటువంటి ఆ మందిరం చిన్న చితక మందిరం కాదు. గమనించండి, ఆ రాళ్ళు మోసేవారే 70,000 మంది అంట. ఆ యొక్క చెక్కకు సంబంధించి నరకటానికి పెట్టిన వారే 80,000 మంది అంట. ఆలోచన. వీళ్ళు కాకుండా ఇంకా ఉన్నారు శిల్పకారులు, వీళ్ళ మీద అధికారులు ఉన్నారు. ఇంకా ఎంత పెద్దదో గమనించండి. అయితే అటువంటి పునాది మీద పెట్టడానికి చెక్కిన రాళ్ళు అవసరం. ఏం అవసరం? చెక్కిన రాళ్ళు అవసరం. వంకరగా ఉంటే ఆ రాళ్ళు పనికిరావు. వంకరగా ఉంటే ఆ రాళ్ళు పనికిరావు. ఇప్పుడు ఈ వంకర అంటే ఏంటి అంటే అది పాపానికి సాదృశ్యం. వంకర అనేది దేనికి సాదృశ్యం చెప్పండి? పాపమునకు సాదృశ్యం. ఇప్పుడు రాళ్ళు దేనికి సాదృశ్యం అని చెప్పాను? విశ్వాసికి సాదృశ్యం అని చెప్పాను. ఇప్పుడు విశ్వాసి ఎలా ఉండాలి? చెక్కబడిన వాడుగా, చెక్కబడిన దానిగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసిలో ఏదైనా పాపము ఉంటే ఆ పాపము ఏమవ్వాలన్నమాట? చెక్కబడాలి. ఏమండి, పాపమా? పాపం అంటే ఏంటి? పాపం జోలికి నేను వెళ్ళను అని అనుకుంటున్నారేమో. వాక్యం చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమాపత్రికలో చదువుతూ అందరికీ తెలిసిన వాక్యం 3వ అధ్యాయము 23వ వచనంలో కదా. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే, ఆదిలో దేవుడు మరి చేయొద్దన్న పని వారు చేసినందుకు ఒక మనుషుడు పాపము చేయుట ద్వారా ఆ యొక్క మరి పాపము వలన మరణం వచ్చింది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. అది అందరికీ సంప్రాప్తమాయెను అని దేవుని యొక్క వాక్యాలు స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి వంకర రాయి అనేది పాపపు జీవితానికి సాదృశ్యంగా ఉంది, నో డౌట్. వంకర రాయి అంటే దేనికి సాదృశ్యం? అది పాపపు జీవితానికి సాదృశ్యం. వంకర రాయి అనేది పాపపు జీవితానికి సాదృశ్యం. ఈరోజు చదివినటువంటి కీర్తన భాగం 125వ కీర్తన చదివాం కదా. ఆ చదివినటువంటి కీర్తనలో ఆఖరి వచనం ఒకసారి చదువుదాం చూడండి. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని చూడండి ఒకసారి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారు ఏం చేస్తున్నారంట? వారు ఏం చేస్తున్నారు? వంకర త్రోవలకు తొలగిపోయిన వారు ఎలాగైపోయారు? వంకర త్రోవలకు తొలగిపోయిన వారు. పాపము చేయువారితో కూడా యెహోవా కొనిపోవును. ఇలాగున కొంతమంది వారంతటా వారే వంకర త్రోవలకు వెళ్ళిపోతున్నారు. అంటే పాపము వైపు వెళ్ళిపోతున్నారు, పాపము వైపు వెళ్ళిపోతున్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేస్తే ఈ పునాది అనేది ఉన్నది. ఏ పునాది అయితే ఉన్నదో ఆ పునాది మీద మరి అమర్చడానికి రాళ్ళు అవసరం. ఆ రాళ్ళు చెక్కబడిన రాళ్ళుగా ఉండాలి. చెక్కబడినటువంటి రాయి అయితేనే ఆ పునాది మీద అమర్చబడతాయి. ఇంకొక మాట చెప్తాను. ఈ పునాది ఎవరికి సాదృశ్యం అని చెప్పాను?
యేసయ్యకు సాదృశ్యం అని చెప్పాను కదా. ఈ రాళ్ళు ఎవరికి సాదృశ్యం అని చెప్పాను? విశ్వాసికి సాదృశ్యం అని చెప్పాను కదా. యేసయ్య ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనతో ఉండవలసిన వారు, ఆయన మీద ఉండవలసిన వారు ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులు అయితేనే ఆయనతో ఉండగలుగుతారు తప్ప మిగతా వారు ఆయనతో ఉండగలుగుతారా? గమనించండి. ఒక అవిశ్వాసిని మందిరంలో తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆరాధన చేయండి అంటే ఆరాధన చేయగలుగుతాడా? అబ్బే, నరకంలో వేసినట్టు ఉంటుంది. ఎలాగుంటుంది? నరకంలో వేసినట్టు ఉంటుంది వాళ్ళకి. అర్థమవుతుందా? కాబట్టి ఆ పునాది మీద ఆ యొక్క రాయి అమర్చబడాలి అంటే, యేసుక్రీస్తు అనేటువంటి ఆ పునాది మీద విశ్వాస అనేటువంటి రాయి అమర్చబడాలి అంటే, ముందుగా విశ్వాసిలో ఏమైనా వంకర టింకర్లు ఉంటే చెక్కబడాలి. ఏమైనా పాపము ఉంటే ఆ పాపము చెక్కబడాలి. అప్పుడే ఆ రాయి దేని మీద పెట్టడానికి అవకాశం ఉంటుంది? పునాది మీద పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యములో మనం ఆలోచన చేస్తే, దేవుడు మొట్టమొదట సృజించినప్పుడు మరణాన్ని ఆయన పెట్టలేదు. కానీ దేవుడు చేయొద్దన్న పని చేయుటం ద్వారా, ఆదాము అవ్వలు పాపము చేయుట ద్వారా అప్పటికప్పుడు ఆ ప్రణాళిక ఏమైపోయింది? మారిపోయింది. ఆలోచన చేయండి. ఈ యొక్క సందర్భంలో మనం ఆలోచన చేస్తే, దేవుడు ముగ్గురిని శపించాడు. ప్రారంభంలో ఎంతమందిని శపించాడు? ముగ్గురిని శపించాడు. ఎవరెవరిని? ఆదామును, అవ్వను, సర్పాన్ని. వీళ్ళ ముగ్గురిని దేవుడు ఏం చేశాడు? శపించడం అనేది జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? ఈ ముగ్గురు ఏం చేశారన్నమాట? పాపము అనేది చేశారు. శపించడం ద్వారా ఏమైంది? ఆదాము అవ్వలు ఏమయ్యారు? ఏదెను తోటలో నుండి బయటకు గెంటి వేయబడ్డారు. 1. 2, చెమట కార్చి కష్టపడి భూమిని సరిచేసుకుంటేనే తప్ప తినడానికి ఆహారము దొరకదు అనేటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత అవ్వతో ఏమన్నాడు? వేదనతో నీవు పిల్లలను కంటావు అని చెప్పడం జరిగింది. ఆలోచన చేయండి. ఇలాగున మనం ఆలోచన చేస్తే, మనుషులను ఎలా శపించాడు, సర్పాన్ని ఎలా శపించాడు? 1, నీవు కడుపుతో ప్రాకుచూ ఉంటావు, మన్ను తిందువు. ఆలోచన చేయండి. ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకుంటే మనం ఇంకొక విషయాన్ని గమనించవచ్చు. ఏంటి ఆ విషయము అంటే, పాము శపింపబడక ముందు దానికి కాళ్ళుండేమో. కాళ్ళే కదా, రెక్కల? ఆలోచన చేయండి. పాముకి కాళ్ళు రెక్కలు లాంటివి ఉండేవి. మీకు ఇంకో మాట చెప్పనా? ఈ పాము గురించి వాక్యంలో ఉన్నదే. మిగతా జంతువులతో పోలిస్తే ఇది చాలా యుక్తి కలదంట. మిగతా జంతువులతో పోలిస్తే పాము ఎలాంటిది? యుక్తి కలది, అంటే తెలివైనది అని వాక్యం చెప్తా ఉంది. ఇంకో మాట చెప్పమంటారా? పాముకి కూడా మాట్లాడే శక్తి ఉండేది ఇంతకుముందు. పాముకి కూడా ఏముండేది? ఇప్పుడు అవ్వ దగ్గరకు వచ్చి ఏం చెప్పింది? ఇది నిజమా అంటే దాని అర్థం ఏంటి? పాము ఏం చేసింది? మాట్లాడింది. పాము మాట్లాడింది. ఆలోచన చేయండి. దేవుడు శపించిన తర్వాత
ఇప్పుడు పాము పరిస్థితి ఏంటి? పొట్టతో పాకే పరిస్థితి. ఎలాంటి పరిస్థితి? పొట్టతో పాకే పరిస్థితి. ఒకటి. రెండు, పాము ఎప్పుడు చూసినా వంకర టెంకరగానే వెళ్ళాలి. తిన్నగా వెళ్తుంది పాము, ఇటు ఇలా వెళ్తుంది పాము. అది వంకరది, అది దాని బుద్ధే వంకర బుద్ధి, పాము బుద్ధే వంకర బుద్ధి. అంటే దాని అర్థం ఏంటి? పాపపు బుద్ధే వంకర బుద్ధి అనమాట. పాపపు బుద్ధే వంకర బుద్ధి అనమాట. గమనించండి ఒకసారి. ఇంకొకటి, మేబీ అది ఇంతకుముందు చక్కగా ఆకులు లేకపోతే పళ్ళు లేకపోతే ఇలాంటిది ఏదైనా తినేదేమో. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? దాన్ని ఇవేవి కాదు, నువ్వు మట్టే తినాలన్నట్టుగా చెప్పాడు. గమనించండి. శపింపబడింది. వంకర బుద్ధి ఈ పాముది, వంకర టింకరగా అది నడిచేటువంటి పరిస్థితి. ఇప్పుడు పొట్టతో పాకేటువంటి పరిస్థితి. అర్థమవుతుందా? ఇంతకుముందు మాట్లాడింది ఇప్పుడు మాటలు లేవు. ఏదన్నా చేయాలంటే బుష్ బుష్ అంతే, దాని పని. అంతకు మించి బుష్ తప్ప ఇంకేమీ లేదు. పాముకి బొస్ కొడుతుంది తప్ప ఇంకా వేరే ఆప్షన్ అనేది ఇప్పుడు లేకుండా పోయింది. కారణం దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేస్తే అలాగే ఉంటుంది. ఆలోచన చేయండి. మన జీవితంలో మనమైనా ఎప్పుడైనా దేవునికి విరోధమైనవి, దేవునికి అయిష్టమైనవి, దేవునికి ప్రణాళికలో లేనివి, దేవునికి చిత్తంలో లేనివి ఏమైనా చేస్తూ ఉంటే ఏమో మన పని కూడా బుస్ అవుతుందేమో. జాగ్రత్త. దేవుని ఎదుట జాగ్రత్తగా నడవవలసిన వారమై ఉన్నాము. దేవుని ఎదుట జాగ్రత్తగా జీవించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క వాక్యములు మనం చదువుతున్నాం. మానవుని యొక్క పాపపు జీవితం లేకపోతే వంకర జీవితం మూలంగా ఏమైపోతున్నారంటే దేవునికి సమీపింపలేక, దేవునికి దగ్గరగా ఉండలేక, దేవునికి ఇష్టలుగా ఉండలేక దూరం అయిపోతున్నారు. మన యొక్క అపవిత్రత వలన, మన యొక్క పాపము వలన దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. రాత్రి వాక్యం విన్నారు కదా, దేవునికి సమీపముగా ఉండాలి అని. యాక్చువల్గా ప్రారంభములో దేవుడే సమీపముగా ఉండాలి అని కోరుకొని దేవుడే వస్తూ ఉండేవాడు మానవుల దగ్గరికి. అయితే ఆదాము అవ్వలు పాపము చేయుట ద్వారా దేవుడు వస్తూ ఉంటే వీళ్ళేం చేశారు? దాక్కుంటూ ఉన్నారు. అంటే మానవుడే అపవిత్రపరచబడి పాపమును మూటగట్టుకొని దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితి. దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే ఈ వంకర బ్రతుకులు, వంకర జీవితం ఏదైతే ఉన్నదో అవి దేవునికి దూరం చేస్తాయి, ఆయనకి సహవాసమునకు దూరము చేస్తాయి అని వాక్యము ద్వారా మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఇలాంటి వంకర జీవితం ఉంటే, ఇలాంటి వంకర జీవితంతో కూడినటువంటి పాపపు జీవితం ఉంటే అది చాలా అంటే చాలా నష్టపరిచేదిగా ఉంటుంది మనుషులను. అది చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చేదిగా ఉంటుంది మానవుని యొక్క జీవితానికి. ఆలోచన చేయండి. ఈ పాపం అనే ఇది ఆదాము అవ్వలను ఏం చేసింది? దేవునికి దూరం చేసింది. దేవునికి దూరం చేసింది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క పాపం అనేది మానవునిలో ఉంటే అది మనిషిని ఏం చేస్తుందో తెలుసా? హేళనకు గురి చేస్తుంది. ఏం చేస్తుంది? హేళనకు గురి చేస్తుంది. ఉదాహరణకి దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే సంసోను పట్టబడినప్పుడు అక్కడ అనేక మంది స్త్రీ పురుషులందరూ కూడా అక్కడ ఉంటే అందరూ కలిసి ఏం చేశారంట? సంసోనుని
హేళన చేశారు అని దేవుని యొక్క వాక్యములో న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనములో ఈ మాట మనకు కనబడుతుంది. హేళన చేసిరే. పాపము అనేది ఉంటే, వంకర బుద్ధి అనేది ఉంటే అది హేళనకు గురయ్యేటువంటి పరిస్థితిలో, ఇంకొక మాటలో చెప్పాలంటే సిగ్గుపడేటువంటి పరిస్థితి, ఇంకొక మాటలో చెప్పాలంటే తల పైకి ఎత్తలేనటువంటి పరిస్థితి, అంటే తల దించుకునే ఉండేటువంటి పరిస్థితి అన్నమాట. తల ఎవరు దించుకుంటారు? పెళ్ళి కూతురా? తప్పు చేసిన వాళ్ళు తల ఎవరు దించుకుంటారు? తప్పు చేసిన వాళ్ళు తల పైకెత్తడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు, చదవండి ఒకసారి. ఆదికాండములో ఆ మాట కనబడుతుంది. 4వ అధ్యాయము 7వ వచనంలో, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. చూడండి ఒకసారి. ఇప్పుడు సత్క్రియ చేసిన ఎడల నీ తలను నువ్వు ఎత్తుకొన్నావా అంటే మంచి పనులు చేసినప్పుడు ధైర్యముగా తలెత్తేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే మంచి పని కాకపోతే తల దించుకునే పరిస్థితి. ఈ వంకర మార్గం అనేది లేక పాపం అనేది ఎప్పటికైనా ఏం చేస్తుందో తెలుసా? పట్టుకుంటుంది మనల్ని. నేను ఎవరికి దొరకలేదు అని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు. ఏదో సామెత ఉంది కదా, దొరికితే దొంగ దొరక్కపోతే దొర అంటారు. అంటే దొరలాగా నువ్వు యాక్టింగ్ చేయొచ్చు, కానీ దొరికిన రోజున నువ్వు ఎలా పట్టుబడతావు? ఒక దొంగగా పట్టుబడతావు. అప్పుడు తలెత్తుకోగలుగుతావా? అందరూ హేళన చేయరా? ఆలోచన చేయండి. కాబట్టి పాపము చేస్తే అది ఎప్పటికైనా మనలో పాటు. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనంలో చదివితే చూడండి ఒకసారి. అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును. పాపం ఏం చేస్తుంది? ఎవరి పాపం అయితే వాళ్ళదే పట్టుకుంటుంది. మీ పాపము మిమ్మును పట్టుకొనును. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యములో ఆలోచన చేస్తే పాపము ఎప్పటికీ వదలదు. ఇంకో మాట చెప్పనా? ఈ పాపము అనేది ఏం చేస్తుందో తెలుసా? ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఒక పదవి కానీ ఒక అధికారము కానీ ఏదైనా ఉంటే ఆ పాపము ఆ పదవి కానీ అధికారాన్ని కానీ పోగొట్టేదిగా ఉంటుంది. ఆ పాపము అనేది అధికారాన్ని కావచ్చు, లేకపోతే ఒక పదవి కావచ్చు, అదేదైనా కావచ్చు, దానిని పోగొట్టేదిగా కూడా ఉంటుంది. దానియేలు గ్రంథములో మనం చదివితే నెబుకద్నెజర్ అనేటువంటి రాజు విషయంలో జరిగింది దేవుని యొక్క వాక్యములో మనం చూడొచ్చు. 4వ అధ్యాయము 33వ వచనంలో మనం చదివితే అక్కడ నెబుకద్నెజర్ అనేటువంటి రాజు మానవులలో నుండి అతనిని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను, ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివియు ఆయను. ఇంతకీ నెబుకద్నెజర్ ఎవరు? ఒక రాజు.
నెబుకద్నెజరు అంటే ఒక రాజు. ఇప్పుడు రాజు మనుషులలో నుండి అడవిలోనికి తరమబడటం ఏంటి? మనుషుల్లో నుండి అడవిలోనికి తరమబడటం ఏంటి? ఒకటి. రెండు, అతడు పశువు వలె గడ్డి మేయడం ఏంటి? రాజుగారికి ఏమైనా తక్కువ ఉంటుందా? రాజుగారికి ఏ విషయంలోనైనా తక్కువ ఉంటుందా? అలాంటిది ఒక రాజు అయి ఉండి ఏం చేస్తున్నాడంట? పశువుల వలె గడ్డి మేయటం. ఇంకేముంది? ఆకాశపు మంచు అతని దేహమును తడబడం. ఒక మంచి రాజభవనంలో ఉండవలసినది పోయి, ఒక మంచి బెడ్ మీద పడుకోవడం పోయి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంట? మంచులో తడుచున్నటువంటి పరిస్థితి. అంత మాత్రమే కాదు, అతని యొక్క దేహము తడిచిపోయింది, అతని యొక్క తల వెంట్రుకలు తడిచిపోయినాయి. ఆ యొక్క తల వెంట్రుకలు ఎలాగైపోయినాయి అంట? పక్షిరాజు రెక్కల ఏకలుగా ఉన్నాయంట. కొన్నిసార్లు తల్ల వెంట్రుకలలో ఒక వెంట్రుక తెల్లగా కనబడితే ఎంత కంగారు వచ్చేద్దో కొంతమందికి. ఒక వెంట్రుక తెల్లగా అయితే ఎంత కంగారు చేస్తుందో. జుట్టు దువ్వుకుంటున్నప్పుడు జుట్టు దువ్వేసుకున్న తర్వాత దువ్వును చూసి కొంతమంది ఎంత దిగులు పడిపోతారో కదా. జుట్టు అంతా రాలిపోతుంది. కంగారు వస్తుందా? రాదు ఎవరికైనా కంగారు, అవునా? జుట్టు అంటే అంత ఇష్టం మనకి. జుట్టు అంటే అంత ఇష్టం. ఆ జుట్టులో ఒక ఇంట్రుకు మన ప్లేట్లో కనబడితే ఇంట్లో ఎంత కేకలు పెట్టేస్తారో. అదే జుట్టు మన యొక్క భోజన ప్లేట్లో వచ్చిందంటే ఎంత కంగారు పెట్టేస్తామో కదా. ఆలోచన చేయండి ఒకసారి. ఆయన జుట్టు ఏమైపోయిందంట? పక్షి ఏకలాగా అయిందంట. పక్షి ఏకల వల్ల అయిపోయిందంట. ఆలోచన చేయండి ఒకసారి. ఆయన గోర్లు ఎలాగైపోయినాయి? మన గోర్లు ఎలాగ ఉన్నాయి? పక్షి గోర్లు ఎలాగ ఉంటాయి? ఇలా వంకరగా ఉన్నట్టుగా, సూదిగా ఉన్నట్టుగా. ఆయన గోర్లు పక్షి గోర్లాగా అయిపోవడం ఏంటి? ఆలోచన చేయండి ఒకసారి. అంతటికి కారణం ఏంటి? దీని అంతటి కారణం ఏంటి? సింపుల్, పాపము. దీని అంతటి కారణం ఏంటి? పాపము. ఈ పాపం అనేది అవసరమైతే నీ పదవిని కానీ నీ అధికారాన్ని కానీ పోగొడుతుంది అంటానికి ఈ యొక్క మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అంత మాత్రమే కాదు, ఈ పాపం అనేది ఏం చేస్తుందో తెలుసా? లేనిపోని రోగాన్ని తీసుకొస్తుంది. పాపం ఏం చేస్తుంది? లేనిపోని రోగాన్ని తీసుకుని వస్తుంది. దానికి ఉదాహరణ గెహాజీ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి ఎలీషా దగ్గర ఒక సేవకుడుగా ఉండేటువంటి వాడు. ఆ యొక్క గెహాజీ అనేటువంటి వ్యక్తికి కుష్ఠరోగం ఏమైనా ఉందా? అతనికి ఇంటి వారికి కుష్ఠరోగం ఏమైనా ఉందా? కానీ తర్వాత వచ్చేసింది, గెహాజీకి వచ్చింది, అతని కుటుంబానికి వచ్చింది, ఇంకా అతని యొక్క తరముల వారికి కూడా వచ్చింది అని వాక్యంలో కనబడుతూ ఉంది. కారణం ఏంటి? పాపము. ఎందుకు అతను చేసిన పాపం ఏంటి? తనది కాని దానిని ఆశించి తీసుకున్నాడు. ఆలోచన చేయండి. పాపము వలన మనం ఏం తెచ్చుకుంటున్నాం? రోగాన్ని మనమే స్వయంగా తెచ్చుకుంటూ ఉన్నాం. ఈ పాపము ద్వారా రోగం ఒకటే కాదు, శాపాన్ని కూడా తెచ్చుకుంటూ ఉన్నారు. పాపము ద్వారా ఇంకేం తెచ్చుకుంటున్నారు? శాపాన్ని కూడా తెచ్చుకుంటూ ఉన్నారు. ఇందాక చెప్పాను కదా, ఆదాము అవ్వలు శాపాన్ని తెచ్చుకున్నారు. వారితో పాటు సర్పము కూడా శాపాన్ని తెచ్చుకుంది. ఇంతకుముందు అది ఎగిరేది, ఇప్పుడు ఏమైంది? అది పాకేటువంటి పరిస్థితి. ఎగిరేది ఇప్పుడు ఏమైంది? పాకేటువంటి పరిస్థితి. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఈ వంకర అనేటువంటి పని,
లేక పాపము అనేది చివరికి ఏం చేస్తుందంటే నిన్ను చంపేస్తుంది. ఏం చేస్తుంది? చివరికి నిన్ను చంపుతుంది. పాపము అనేది ఏం చేస్తుంది? నిన్ను చంపుతుంది. రోమపత్రికలో మనందరికి తెలిసినటువంటి వాక్యమే 6వ అధ్యాయము 23వ వచనంలో చదివితే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి ఈ పాపము అనేది మనిషికి మంచిది కాదు. ఇది చాలా తీవ్రమైనది. ఇది చాలా అంటే చాలా నష్టపరిచేది, చాలా ఇబ్బందులకు గురి చేసేది, ఎగతాళి చేసేది, తల ఎత్తనివ్వకుండా చేసేది, రోగము తీసుకొచ్చేది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ వంకర పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఏమవ్వాలి? చెక్కబడాలి. ఆలోచన చేయండి. చెక్కబడటం అంటే కొద్ది కష్టమే. ఇటుకను కొడతా ఉంటే మనకేమనిపిస్తుంది? రాయి కాబట్టి దానికి దెబ్బ తగలలే అనుకుంటాం. మరి మనం చెక్కబడాలి అంటే కొన్నిసార్లు చిన్నప్పుడు పెన్సిల్ చెక్కుకుంటూ ఉంటే నాకేమైందో తెలుసా? షార్ప్నర్ ఇచ్చేవారు పెన్సిల్ చెక్కడానికి, దాంతోనే చెక్కేవాడిని. కానీ పెద్దవాళ్ళు బ్లేడ్తో చెక్కేవాళ్ళు, బ్లేడ్తో చెక్కేవాళ్ళు. వాళ్ళు చక్కగా బ్లేడ్తో చెక్కుతున్నారు కదా, నేనెందుకు చెక్కకూడదు అనుకున్నాను. ఒకరోజు బ్లేడ్తో నేనెందుకు చెక్కకూడదు అనుకున్నా. ఇంట్లో నన్ను చెక్కనివ్వట్లా. అయితే పంపు దగ్గరకు వచ్చేసి వెనక్కి అక్కడ ఎవరికి కనపడకుండా అక్కడ చెక్కేస్తా ఉన్నాను. చెక్కుతా ఉంటే పెన్సిల్ చెక్కుతా నా ఏలు కూడా చెక్కేసుకుంటే చిన్న మొక్క ఊడిపోయి బ్లడ్ వచ్చేసి రక్తాన్ని చూసుకొని కళ్ళు తిరిగి ఆ పంపు దగ్గర మొక్కలు అక్కడే పడిపోయాను. నేను అప్పుడే పడిపోయాను. గుర్తుందో లేదో నాకు తెలిసి లక్ష్మాటి అనుకుంటున్నాను. పంపుకి వచ్చింది నీళ్ళుగా. ఆ టైంలో పెళ్ళైన కొత్తలో గట్టి కేకేసేసరికి ఏమైపోయిందా అని చెప్పేసి అందరూ పరుగు. తీరా చూస్తే నేనే లేపారు. ఆలోచన చేయండి ఒకసారి. చిన్నప్పుడు సంగతి ఇది. చెక్కినప్పుడు మనకి నొప్పి వస్తుంది. చెక్కడం అంటే నొప్పి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ నొప్పి అంటే ఏంటి? తప్పు చేయొద్దు అంటే నొప్పి. కొంతమందికి మనం ఏదైనా కొన్ని మంచి మాటలు చెప్పామనుకోండి, అవే నొప్పిగా ఉంటాయి. ప్రార్థనకు రారా అంటే ఆడికి నొప్పి, వాక్యం చదవరా అంటే నొప్పి, ప్రార్థన చేసుకోరా అంటే నొప్పి. కొంతమందికి ఇవి నొప్పిగానే ఉంటాయి. ఏమంటే మీరు ఇలా చేస్తున్నారు, అలా చేయొద్దు అని చెప్తే నొప్పి, తప్పు చేయొద్దు అని చెప్తే నొప్పి. కొన్నిసార్లు కొన్ని విషయాలు నొప్పిగానే అనిపించవచ్చు. కానీ తప్పదు, చెక్కబడాలి. ఆ యొక్క పునాది మీద ఈ రాళ్ళు ఉంచాలి అంటే చెక్కబడిన రాళ్ళు అయితేనే. ఏ రాళ్ళు? చెక్కబడిన రాళ్ళు అయితేనే. మన అసలు వాక్యం 1 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 18వ వచనం చదవండి ఒకసారి. ఇలాగున సొలొమోను 18 నరికి రాళ్ళను మలచి మందిరము కట్టుటకు రాళ్ళను సిద్ధపరచిరి. వీళ్ళ పనేంటి? రాళ్ళను నరకి అంటే చెక్కి
వంకరగా ఉన్నటువంటి రాళ్ళను సమానమైనటువంటి రాళ్ళుగా చెక్కి ఆలోచన చేయండి. సో కట్టబడాలి, నిర్మించబడాలి అంటే చెక్కబడిన వారుగా ఉండాలి, నరకబడిన వారుగా ఉండాలి. అలాగైతేనే ఆ పునాది మీద పెట్టడానికి అవకాశం ఉంటుంది. వంకరగా ఉంటే అవి ఏమవుతాయి? తీసి బయట పాడవేయవలసినదే అని వాక్యము చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఎలా చెక్కబడాలి? తాపి మేస్త్రికి తాపి జాలు చెక్కడానికి, తాపి మేస్త్రికి తాపి సరిపోద్ది చెక్కడానికి. వంట చేసే వాళ్ళకి చాకు సరిపోద్ది ఒకవేళ ఏదైనా చెక్కాలి అంటే. మరి ఇప్పుడు మనం చెక్కబడాలి అంటే ఏం కావాలి? వాక్యము కావాలి. ఏం కావాలి? వాక్యము ద్వారా చెక్కబడాలి. వాక్యము ద్వారా వాక్యము ద్వారా చెక్కబడిన రాళ్ళుగా మనం ఉండాలి. వాక్యము ద్వారా చెక్కబడిన రాళ్ళుగా మనము ఉండాలి. ఈ యొక్క మరి ఏర్పాటు చేయబడిన వీరు, సొలొమోను ద్వారా పంపబడిన వీరు ఎవరు? వీరు గిబ్లియులను హిరాము శిల్పకారులు అని వాక్యములో చెబుతూ ఉన్నాం. శిల్పకారులు ఏం చేస్తారు? వాళ్ళు ఒక పనికి రానటువంటి రాయిగా ఉన్నదానిని అందమైన రాయిగా చేస్తారు, అందమైన రాయిగా చేస్తారు. అలాగే ఈ పనికి రానటువంటి ఈ దేహము వాక్యము ద్వారా ఏమవుతుంది అన్నమాట? చెక్కబడి ఆ యొక్క పునాది మీద అమర్చడానికి ఉపయోగపడేటువంటి రాయిగా ఈ వాక్యం అనేది మనకు ఉపయోగపడుతుంది. అంటే ఈ వాక్యము ద్వారా మనలో ఉన్నటువంటి వంకరను మనము తీసివేయాలి, అనగా పాపమును తీసివేయాలి. పాపమును మనము తీసివేయాలి. ఆఖరిగా ఒక మాట చెప్తాను, అదేంటంటే యేసయ్య మనకు ఒక శిల్పిగా కనబడుతున్నాడు. ఆయన ఈ యొక్క లోకానికి మన కోసం వచ్చి తనకు పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కల్వరి శిలువలో ఆయన చిందించి ఇవన్నీ చేయటం గల కారణం ఏంటంటే నిన్ను నన్ను మనలందరినీ పరిశుద్ధులుగా చేయుటయే ఆయనకు ఇష్టం. అలా చేయటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి ఉదయకాల సమయంలో మరి మనం చెక్కబడిన రాళ్ళుగా ఉన్నామా, లేక ఇంకా వంకర రాళ్ళుగానే ఉన్నామా? చెక్కబడిన రాళ్ళుగా ఉన్నామా, లేక వంకర రాళ్ళుగానే ఉన్నామా? ఆ పునాది మీద ఒక్కొక్క రాయ పేర్చబడాలి, అమర్చబడాలి అంటే ఒకటి ఏ వంకర లేకుండా చూసుకోవాలి. ఎక్కడైనా వంకర ఉంటే తీసి అవతల పడేస్తారు. దేవుని యొక్క మందిరముగా కట్టబడాలి. దేవుని యొక్క మందిరముగా కట్టబడాలి. ఎవరి మీద? నా ఇష్టానుసారంగా నాది నేనే కట్టేసుకుంటాను, నా ఇష్టానుసారంగా నాది నేనే చేసేసుకుంటాను అనుకుంటున్నావేమో. నీ ఇల్లు నీ ఇష్టం, నీ ఇల్లు నీ ఇష్టం. కానీ మందిరం విషయంలోకి వచ్చేసరికి అది ఎవరి మీద కట్టబడాలి? క్రీస్తు అనే పునాది మీద కట్టబడాలి. దేవుని కొరకు కట్టబడుచున్న మందిరం అంటే అది ఆయన మీద మనము కట్టబడాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో చెక్కబడిన రాళ్ళుగా ఉన్నామా లేదా? చెక్కబడిన రాళ్ళుగా ఉన్నామా లేదా? పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యము ద్వారా చెక్కబడి ఆ యొక్క పునాది మీద అమర్చబడటానికి వంకర లేని రాళ్ళుగా మనం నిలబడదాం. కొద్ది వాక్యం దేవుడు మనందరి వినికిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన.
మహోన్నతుడ గొప్ప దేవ, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నీ మందిరమునకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, ఈ యొక్క సమయంలో మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపండి. దేవా, నీ యొక్క బిడ్డలుగా ఎదగటానికి, వరదలటానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. మరి ముఖ్యముగా ఈ యొక్క సమయంలో దేవా, నీ యొక్క సన్నిధిలో ఈ రోజున ఈ రీతిగా వచ్చి పాటల ద్వారా నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవా నీ యొక్క సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి, మీరు చేసిన మేలులను బట్టి, మీరు చేసిన ఉపకారాన్ని బట్టి, దేవా నీకు కానుకలు, అర్పణములు సమర్పించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే పోయిన బుధవారం ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి పరిచయం చేసి రావటానికి, నీ ప్రేమను చూపడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదే రీతిగా దేవా మరి అశోక్ను, సుధాను బట్టి వందనాలు. ఈ రోజున వారి యొక్క జీవితంలో దేవా మరి ఒక సంతోషకరమైనటువంటి వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. బలహీనలుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, అవసరతలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవా ప్రతి ఒక్కరికి ప్రతి విధమైన సహాయమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే ఈ సమయంలో దేవా మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఈ వారంలో జరగబోయే పనుల్లో, కార్యక్రమాలలో, ఆరోగ్య విషయాలలో, అన్ని విషయాలలో తోడుగా ఉండి సహాయం దయచేసి నీ మేలుతో నింపమని, మరి ముఖ్యముగా దేవా ఈ సమయంలో నిపుణులమైన మేమందరం నీ సన్నిధి విడిచి మా గృహాలకు వెలుచుండగా నీ మెండైన దీవెనలతో నింపి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికను వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న అశోక్కి, సుధాకి సదా తోడే నడిపించును గాక. ఆమేన్.